నిన్న ఈడీకి ఇచ్చినటువంటి కంప్లైంట్ లెటర్ అండి. వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టు స్టాంప్ కూడా వేసి ఇవ్వడం జరిగింది. To the director, Mr. Bakka Judson, former AICC member and social activist, to Director Enforcement Directorate, Zonal Office, Hyderabad. Subject complaint against illegal construction on government land, TSIS land, money laundering and binami transactions, Western Constructions, Windsor Park, LLP, Kondapur, Rangareddy District, probe into role of Telangana Chief Minister Revanth Reddy, Congress Party and Mr. MK Stalin, G Square LLC, present Chief Minister of Tamil Nadu, MRO, RDO, Collector, Advocate General involvement. Respected sir, madam, the undersigned citizen, I am writing to the bring to your urgent attention a matter involving large scale illegal activities including the unauthorized construction 1.40 crore square feet on government land with the help of MRO, RDO, Collector, Advocate General, potential money laundering and binami transactions related to real estate project being developed by Western Constructions, Windsor Park, LLP in Kondapur, Sherlingampalli, Mandal, Rangareddy District, Telangana. Project name Western Windsor Park Developer, Western Constructions, Windsor Park, LLP. So TS RERA registration number, RERA certificate date, దీంతో పాటు 2700 డాక్యుమెంట్స్ దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా ఈడీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మిస్టర్ రంజిత్ రెడ్డి గారు అండ్ సుదర్శన్ రెడ్డి గారు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ టీమ్ అండ్ కో, మీరేమన్నా లీగల్గా పరువు నష్టం దావాలు గీవాలు వేయకండి, వేసినా మీరే ఇరుక్కుంటారు అనవసరంగా. ఎందుకంటే ఇంకా మీకు హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ లేకుండా మేము ఏది కూడా మాట్లాడట్లేదు, ఏది కూడా ఎపిసోడ్స్ చేయట్లేదు. ప్రూఫ్స్ అన్ని పెట్టుకొనే మాట్లాడుతున్నాం అండ్ ఇవన్నీ పెట్టుకొని మాట్లాడుతున్నాం. మీరు కనుక డిఫర్మేషన్ లేచినా అన్నీ తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేసుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీరేమైనా తిమ్మిని బమ్మించేసి అడ్వకేట్ జనరలే అమ్ముడు పోయినప్పుడు, అప్పుడు అడ్వకేట్ జనరలే నో సబ్జెక్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అర్థం కాదు. మీరు ఏ కేసులోనైనా నన్ను ఇరికించవచ్చు, వేరే ఏ కేసులో. ఎందుకంటే రాజు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పోయి ఏ అమ్మాయి సతాయిస్తుంది, ఏంది అమ్మాయి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని కేసులు పెడితే నాకు ఫరక్ పడదు. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, అర్థమైందా? సో మీరు ఏమన్నా చేసుకోండి, ఎనీథింగ్ టు డూ, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా మీద ఏదో తిమ్మిని చేసి ఈ కేసు కాకుండా ఇంకేదో అక్రమంగా ఇరికిచ్చేసి అది చేసి ఇది చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నన్ను జైల్లో పెడతానంటే నాకు కూడా మంచిదే, పెట్టండి. అట్లా కూడా పోయి జైలుకి పోయి జైలు కూడా చూసి వస్తాం, ఎట్లుందో మీ పుణ్యాన జైలు అయినా చూసి వస్తాం, దానికి కూడా సిద్ధమే. కానీ చట్టం ప్రతిసారి మీకు చుట్టంలాగా ఉండదు. ఎవరో ఒక మంచి జడ్జి ఉంటాడు, బెయిల్ వస్తుంది, బయటకు వస్తాం. ఎన్ని రోజులు ఉంటాం జైల్లో? 1 month, 2 months, 3 months, 4 months, 5 months, 6 months, 7 months, 1 year, ఎప్పుడో అప్పుడు బెయిల్ అయితే రావాలి కదా. కానీ డిఫర్మేషన్ వేసే ముందర 100 రకాలుగా మాత్రం మీరు ఆలోచించుకోండి అని నేను 100 రకాలుగా ఆలోచించుకోమని చెప్పి మీకు హింట్ ఇస్తున్నా. ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకంటే ప్రూవ్ చేయమంటారు కోర్టులో. ప్రూవ్ చేయడానికి మా దగ్గర 2800 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది కనుక ఇస్తే ఇక ఏమవుతుందో ఇక మీ ఇష్టం. ఆల్రెడీ కోర్టులో కేసులు ఉన్నాయి, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు పోతాం. సో దయచేసి వేరే యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అది బంద్ చేయండి.